ఇప్పటి వరకు మనం గుడి బయట ఉత్సవాలను చూసాం. ఇప్పుడు గుళ్ళో దేవుని చూద్దాం. కమాన్. ఆహా, అడుగడుగో దశరథ రాముడు, రఘుకుల సోముడు, కోదండ రాముడు. రాముడు వారికి ఇటు పక్క లక్ష్మణుడు, అటు పక్క సీతేది. సీత ఎక్కడండి? నువ్వు కాదు, సీతమ్మ తల్లి. పూజారి గారు సీతమ్మ తల్లి ఎక్కడండి? సీతమ్మ తల్లి దర్శనం కావాలంటే పక్కూరులోకి వెళ్ళండి. పక్కూరులోకే? పక్కూరంటే 10 మైళ్ళ దూరం ఏమీ లేదండి. ఈ గుడిలోనే ఉన్నటువంటి పక్క ద్వారం నుంచి వెళ్ళండి. ఇదేంది గుడి ఇంత వెరైటీగా ఉంది? మనం ఈ గుడిలో ఉన్న పక్క ద్వారం నుంచి వేరే ఊర్లోకి వెళ్దాం పదండి. నమస్కారం. రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు అడుపక్క, సీతమ్మ తల్లి ఇటుపక్క. ఏమన్నా ఫ్యామిలీ డిస్ప్యూటా? ఊరికి కొత్త? అవునండి, కొత్త. ఇది చెప్పరా? చెబుతారు. ఎవరిని అడిగినా చెబుతారు. ఆ బుడ్డోళ్ళని అడిగినా చెబుతారు. ఆడుకుంటున్నారా? ఈ ఊరు గొడవల గురించి మీకు ఏమైనా తెలుసా? 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినట్టు, 1953లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విడిపోయినట్టు, 1996లో మా రెండు ఊళ్ళు విడిపోయాయి. ఎందుకని? వాటర్ బాటిల్ అంటూ వాళ్ళని అడిగితే కొంచెం చెబుతారు. ఫుల్ బాటిల్ అంటండి. నన్ను అడుగు, ఫుల్గా చెప్పేస్తాను. సెలబ్రిటీ ఎక్కడ్రా? చెప్పండి. చెప్పాలంటే మూతి దగ్గర పెట్టాల్సింది మైక్ కాదు. అర్థమైంది. నువ్వు యాంకర్గా బాగా పైకి వస్తావు. నాకు తెలుసు. టీవీ సీరియల్ లాగా సాగతీసి చెప్పాలా, సినిమా స్టోరీ లాగా షార్ట్ గా చెప్పాలా? యాడ్ ఫిల్మ్ లా బ్రీఫ్ గా చెప్పండి. మళ్ళీ థ్యాంక్స్. బ్యాందీ సోడల్లాగా ఈ రెండు ఊళ్ళు ఎంచక్క హాయిగా కలిసి ఉన్నాయి. ప్రతి పంచాయతీ ఎన్నికలు ఓడిపోతున్నాడని ఆ చెంచురామయ్య తన పలుకుబడితో ఈ రెండు ఊళ్ళు కలిసి ఉండకూడదని 14 ఏళ్ల క్రితమే ఎడగొట్టేశాడు. ఊళ్ళు ఎడగొట్టారండి. దేవుళ్ళు ఎందుకు విడిపోయారు? ఇడిపోలేదు, ఎడగొట్టబడ్డారు. కాస్త వివరంగా చెప్పండి. చెబుతారు ఉత్తి పుణ్యాన్ని. నువ్వు ఈ ఛానల్ అమ్మేయడం గ్యారంటీ. ఎప్పుడు అమ్మేసా? గ్రామ విభజన కొలతల్లో రాముల వారు ఈ ఊళ్ళోకి, సీతమ్మ వారు ఆ ఊళ్ళోకి జంప్ అవ్వబడ్డారు. ఎలాగంటే, ఏమయ్యా సర్వేరు, మొన్న అడిగితే గుడి మా ఊళ్ళోకి వచ్చిందన్నావు, ఇవాళ ఆ ఊళ్ళోకి వెళ్ళింది అంటున్నావు, ఏంటి మడతా? అది అప్పుడు కొలిచినప్పుడు నోట్ లెక్కల్లో అలా వచ్చిందండి. ఇప్పుడు గ్రౌండ్ మీద క్రాస్ టాక్ వేస్ట్ చేయంతో కొలిస్తే ఇలా వచ్చిందండి. మడతేం కాదు ఎరా. చూశారుగా, కోతలప్పుడు మా వాళ్ళు చేలుగు వస్తారు, కోపం వస్తే పీకలుగా వస్తారు. కొలతల్లో తేడా వస్తే ఏం కోస్తారో నేను చెప్పను. సర్వేరు సార్, మనకి ఎందుకయ్యా గొడవ? వాళ్ళతో ఉన్నది ఉన్నట్టు చెప్పాయి. గుళ్ళో ఉన్న రాముల వారికి, సీతమ్మ వారికి మధ్య ఒక్క లింకు తేడాలో గ్రామ విభజన రేఖ వెళ్ళిందండి. అమ్మని పెట్టాడరా లింకు. అయితే రాములోని సీతమ్మ తల్లిని ఎడగొట్టేస్తారా? ఎడగొట్టాల్సిందే. కొలతల ప్రకారం రెండు ఊళ్ళకన్నీ సరి సమానంగా పంచుతున్నప్పుడు గుడిని కూడా పంచాల్సిందే. వద్దండి, మన గ్రామాలు విడిపోయినా మనం దేవుళ్ళని కలిసే పూజిద్దాం, కలిసే కళ్యాణం జరిపిద్దాం. పెట్టేవులే మడత. గుడిని మీ ఊళ్ళో ఉంచేసుకుని దేవుడి మాన్యాలు దొబ్బేద్దామనా? అదేం కుదరదు. రాములోరు మీకు, సీతమ్మోరు మాకు. మీ పూజలు మీయి, మా పూజలు మాయి. మీ ఉండి మీది, మా ఉండి మాది. సర్వేరు ఏవయా మధ్య నుంచి లేను ఎరా. అప్పటి నుంచి దేవుళ్ళకు ఉత్సవాలే తప్ప కళ్యాణం లేదు. సీతారాములు కలిపిన తర్వాతే కళ్యాణం అని గ్రామస్తులు డిసైడ్ చేశారు. సీతమ్మ వారికి చేయించిన మంగళసూత్రం 14 ఏళ్ల నుంచి అక్కడే వేలాడుతుంది. ఎక్కడ? కెమెరా అటు తిప్పు. ఆ ధ్వజస్తంభానికి. ఎలా ఉన్నావు మావయ్య? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, అవసరం ఉన్నప్పుడే వాడాలి. కొంచెం వాడండి. అన్నవరం ఏం మారలేదు మావయ్య. అవునల్లుడు, అదే సత్యనారాయణ స్వామి. అల్లుడు, ఇతనే పెళ్లి ఏర్పాట్లు చూసేది. పేరు భూ కైలాస్. నమస్కారం సార్. ఐఎమ్ చిన్ను. చిన్ను అంటే ఏజ్ లో చిన్నవారు అనుకున్నా, సైజులోనా? సి సార్, దిస్ ఈజ్ మ్యారేజ్ మెను. నెంబర్ 1 దండల పెళ్లి. గుళ్ళో దండలు మార్చుకుంటే పెళ్లి అయిపోయినట్టే. గులాబీ దండలు అయితే 5,000, చెంకీ దండలు అయితే 10,000. నెంబర్ 2 రింగుల పెళ్లి. రింగులు మార్చుకుంటే సరిపోతుంది. గోల్డ్ రింగ్ అయితే 20,000, డైమండ్ రింగ్ అయితే 50,000. రింగులో పెళ్లి, బొంగులో పెళ్లి కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది 5 రోజుల పెళ్లి, అవిరెడ్డి పెళ్లి, జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి. చూసే వాళ్ళగా, చేసుకునే వాళ్ళగా, ఇద్దరికి. 5 రోజుల పెళ్లి అంటే చాలా ఖర్చు అవుతుంది సార్. ఖర్చు అవుతాయా? దానికి నువ్వు భయపడతావు ఎందుకు? ఆ సూట్ కేసులో వెళ్ళేది బట్టలు అనుకున్నావా? కాదు, కరెన్సీ కట్టలు. మామయ్య, అల్లుడు, మన వివాహానికి అందరి చుట్టాలని పిలిపించు. ఆ చుట్టాలకు చుట్టాలను పిలిపించు. ఆ చుట్టాలకు చుట్టాలను కూడా పిలిపించు. అంతమంది చుట్టాలంటే వెడ్డింగ్ కార్డ్ సరిపోలుడు. వెడ్డింగ్ కార్డ్స్ కాదయ్యా, టెక్నాలజీ యూజ్ చేసుకోండి. టీవీలో యాడ్స్ ఇవ్వండి, ఇంటర్నెట్ లో ఈమెయిల్స్ ఇవ్వండి. కొంచెం వాడండి. పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని ఒకసారి చూడాలంటోంది. నో 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 ఛాన్స్. పెళ్లి కూతురు నన్ను చూడాలన్నా, నేను పెళ్లి కూతురు చూడాలన్నా పెళ్లి పీటల మీదే. సత్యనారాయణం గ్రావం సందేహం క్రామదమి ప్రసమి లేళయా వికటం విశ్వం ప్రేమ తస్మై నమో
నమో నమః. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేయండి. ఆడవారు మీ భర్తలకి ఎడమ చేతి వైపు కూర్చోవాలండి. యాదేవి సర్వమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పదామవః ఆశామందే హరస్యామో హృదయోస్ఫోటనాతనం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం. ఓం భూహుం ఓం భువః. ముక్కు పట్టుకుని భర్తను చూడండమ్మా. ఓం మహః ఓం జనః ఓం తపః. అందరూ లేచి ప్రదక్షిణ నమస్కారం చేయండి. కుడి చేతి వైపు 3 సార్లు తిరగండి. ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయి రా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా బోల్డని ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవన్నీ ఏమైనాయి? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్. బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. ఆహా, అదేంటి మామయ్య కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి? చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారు అల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్ వాంగ. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అంటరా ఏడే? ఓ శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే వెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాన్ని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లిల్లో. ఓహో కండిల్. ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం వేణుడు పదాలు దాంట్లో పెట్టినైనా చిల్లర్లేదు సార్, చివర్లో చూసుకుంటాం. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి ఎవడైతే స్పీకింగ్? ఓ శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, ഞാൻ సెల్ఫోన్లో పరియం, నీ ఎవడే కాటర్వల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముక్కేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడ ఉంది సార్? నిండు కాదు వాడికి. వడి ఎక్కువ ఇడి ఎక్కువ నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి బాగా విను. కోడిని ముక్కు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గిరగిరా తిప్పు. మెడ పట్టుకో. కోడి బ్లడ్ కోడి. నా పెళ్ళి దేవుడు సార్. నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్లి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. పెట్టు. చిల్లర్లేదు, చివర్లో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. కాదు అవి మంత్రాలు. చింపేళ నింపెత్తిరి పాలవెల్లి ఆకుపెత్తిరి మండపేట కంచుకత్తిరి తట్వాసికి తట్టడి ఏరోంటుంటం బల్పిత్రే బలబల్ జూమాని జుంజుపురమని సదస్సు నడస్తరి పిల్ల ఆంబోదిని నెత్తి మీద జీలకర్ర బలం పెట్టు. ఓ ఓ కండిల్లే కండిల్లే కండిల్లే. కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాను. లేకే వీడికన్నా వాడే బెటర్. ഞാൻ സംസാരിക്കില്ലേ കല്യാണ വക്കത്തിൽ കല്യാണ బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును. రెండే గారు. అక్షిత్తల్ పొడిక్కలే ఓం సెంట్రిల్ సంపోజం మూకెట్లో మురింజియం. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు. వీడు ఉన్నాడు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. నేనా? ఇలా రండి బాబు. నీకు దండం పెడతాను. 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. నా బొచ్చులో రాయేకు. వెళ్ళు బాబు, వెళ్ళు నాయన. అయ్యో చిన్నారా ఇల్లొత్తనే. అలాగే అన్నయ్య. పర్లేదు, పెద్ద ముద్ర కింద అంటలేదు నువ్వు. అలాగే థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు కూడా వెళ్ళవే. ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావంటే కూర్చోవే. బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది. నా అకౌంట్లో అమౌంట్ వేసేయి. మనసులాయో ఓకే. వేరే 16 అందులో పెట్టు. చిల్లర లేదు సార్, చివర్లో చూసుకుందాం.
అలా చూస్తారండి సార్ తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే ఇది కట్టు. ఇదే ఇదేంటి సార్ మరి అది? ఇది నాకు, అది ఆవిడకి. చేతబడి. మంగళసూత్రం కోయంబత్రం ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరంగా ఎంత పెరిగి క్యాబేజీ పెంచుకెట్టిందా పాటలు కాపాయండి సార్, అంత కంటిన్యూస్ గా తిడతారండి సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అది ఇస్తారండి? ఇల్లే ఇంత చేట, ఇంత చాట వెచ్చుకో. మంగళం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే త్వంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్య ముహూర్తోస్తు. ఏరా అప్పిగా ఏంట్రా అటు ఇటు గోదావరిలో తెగేస్తున్నావు? ఆ పక్కన గోదావరి కొంచెం కలర్ మార్తాను. చా ఎద్దవా కటింగ్ లాపి మ్యాటర్ ఏంటో చెప్పు. కనకని లైన్ లో పెట్టాను కదా, ఓ పాలు చూసి వచ్చారు. సోనకం లాంటి నీ ఫేస్ కి కనకమా? కింద మూస్తారు నీకు కనకం నీ అబ్బా కదా. నేనేంటో చూపిస్తాను రా. ఇక నేను వెళ్తానే, మా నాన్న కోపడతాడు. వస్తే కనకం ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? మొన్న ఇచ్చిండో సరిపోలేదా? మళ్ళొచ్చా? నేను రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఇంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా? కాదురా, సొంతూరు కొబ్బరి పీచు కావాలా? నిజంగా పడేహాడంటావా? ఆడి మొఖం పడేహాడేమో. సత్తునాయాల మనం అందంగా ఉండాలంటే మన అమ్మ బాబు అందంగా ఉండాలిరా యాదవ. ఎవరమ్మా బాబు? యాదవ డౌట్లొద్దు, నిక్కర్ పైకి లాక్కో. నిక్కర్ చూసి మెచ్చేసుకుందిరా. యదవ యదవన్నరెదవ ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు? కర్రెదవ బండనాయ. ఏరా ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకురా చూపించడం? ఓ సదా, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరూ అన్నయ్యని చెప్పా. ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా. ఇన్నాళ్ళు నాకు అమ్మ ఉంది, నానున్నాడు, ఈరోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నాడు రా. ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి? ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా కనకానికి షూటింగు? అదేరా కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? మేమంతా పోయామనుకున్నావా? రే ఫ్రెండ్స్ అంటే ఒకే చెంపట్టుకుని కొట్టుకెళ్ళటం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒక ఫిగర్. ఈ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలరా, ఈ జన్మకి స్నేహం చాలరా. వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనకే. ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి. ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నావు. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడిరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి, నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజు గారు. ఏయ్ సార్, కనకం మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం ఖాయం చేశాడు. ఇది తప్పు. రేయ్ ఏ గొట్టంగా నేను ప్రేమించింది? మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దాడబగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతోటి. ఏరా నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పొందినాయాలో అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా. మగాడవైతే అక్కడే ఉండరా. ఎదవన్నారు ఊరు పొందినాయాలా. పెళ్లి కూతురు భద్రకాయలో ఉంది. పెళ్ళదు బాబాయ్, అల్లుడు గారు. కోసం ఫ్రెండ్స్ ఎలా పొద్దువాడారు.
ఈ వీరబాబు కూడా ఎంత చందాలో చేస్తాడు అనుకోలేదు. నేనా కనుక నేనేం చేయ అయ్యారండి వందనాలండి. ఎంటర్ దూతున్నావు ఏంటి మ్యాటర్? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. దగ్గర సంబంధమేనా? కట్నం తీసుకుంటున్నారు? మాకు పెద్ద డైరీస్ ఏంటి ఉంటాయండి. డైరీసా? ఇంకా అదేనండి కట్నం అండి. డౌరీసా? ఇంగ్లీష్ బాగానే డెవలప్ చేస్తున్నారా? అయ్యారు తమను పర్మిషన్ ఇస్తే 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. ఏం పట్టుకొస్తావు? ఊరుకోండి సిల్లీసు. నేనేం పట్టుకొస్తానండి? నువ్వే కదా అన్నావు పట్టుకొచ్చేస్తానని. నేనేం పట్టుకొస్తానండి? రే పొద్దున నాకు చెర్ర తెంచుకో. నువ్వు వెళ్ళు. అది కాదు తమరు మాట అంటే ఏంట్రా? అదేనండి 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీ అయ్యా అసలు నువ్వు పాలకొల్లు చేపట్టుకొస్తావు నాకు ఇప్పుడు తెలియాలరా. ఏమైందిరా? నువ్వు అడుగు. ఏంట్రా? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? అది అది కాదురా, పాలకొల్లు మీ బామ్మర్ది పెళ్లికి వెళ్తున్నావు. అక్కడ నుంచి ఏం పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? నా ఎలా పాలకొల్లు చెప్పట్టుకొస్తావు చెప్పరా. ఏంటి గొడవ? ఏంటో నువ్వే అడుగు. ఏమైంది పెద్దలు? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీకు అర్థమైందా? పాలకొల్లో వాళ్ళ బామ్మర్ది పెళ్లి. అర్థమైంది. 25వ తారీఖు వెళ్ళి అది అర్థమైంది. ఫస్ట్ వచ్చేస్తా అంటున్నాడు. ఫస్ట్ వచ్చేస్తానంటాడా? ఫస్ట్ వచ్చేస్తావా? ఇందాక ఏదైనా పట్టుకొచ్చేస్తా అంటున్నావు. ఒరే నువ్వు 25 నెలరా తిరిగి వచ్చావంటే వేస్తా కంతోనా అలా నిన్ను. Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, అరే ఈ తింగరోడు ఇక్కడికి వచ్చాడండి. బాబు బండి నాదిరా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా, ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓ రేరు బాబే, ముందు చూసుకురా బాబు. తప్పుకోరా, నా జింజర్ లెమన్ వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే? నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు అదే అందగత్తలు మామూలుగా దిగుతారేంటి? మా వంత ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పొడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకే అన్నప్పుడు.
సచ్చినోడా చిప్పిచ్చి కొట్టానంటే మూతి పచ్చడైపోగలదు. అయ్యా నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే అప్పుడే వచ్చా. యారా నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే భలేవాడు నాన్న, ఫీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా ఆడబెట్టి తీయాలిరా. వంకాయకే అందరు చూస్తున్నారు నాన్న, ఇంటికి మాట్లాడుకున్నావు. ఈ మధ్య కుర్ర వెధవులకి మిటమిట్లు ఎక్కువైపోయండి. నువ్వు మూసుకో. యారా ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలరా? వంకాయకి నాన్న లేడీస్ నాన్న, ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. వంకాయకి